నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొదటగా, ఏడాది పొడవునా ఉద్యోగ జాతరే, త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ 1, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి, కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా 100 కోట్లతోటి శ్రీకారం, 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్, అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది, రాష్ట్రమంతా ఇదే మోడల్ అమలు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. విద్యార్థులందరూ ఒకే చోట చదువుకుంటే వారిలో సోదరభావం ఏర్పడుతుందని, అలా కాకుండా ఎస్సీలు ఒక చోట, ఎస్టీలు మరో చోట, మైనారిటీలు వేరే చోట చదువుకుంటే వారిలో తాము వేరు అన్న భావన కలుగుతుందని చెప్పారు. అందరూ సమానమే అన్న భావనను వారిలో కలిగించేందుకు అన్ని గురుకులాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. దీంతోపాటు మూసేసిన ప్రతి పాఠశాలను పునః ప్రారంభించి అందులో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. ఇకపోతే, గత ప్రభుత్వ హయాంలో కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. అదే రీజన్ తోటి ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందని చెప్పారు. ఇంకో పేపర్లో 70 రోజుల్లో 23,000 ఉద్యోగాలు, ప్రతి నియోజకవర్గంలో గురుకుల కాంప్లెక్స్ల నిర్మాణం, అన్ని చోట్ల స్థలాలు చూడాలని రాష్ట్ర సీఎస్ను ఆదేశిస్తున్న, అన్ని కులాల విద్యార్థులకు అందులోనే విద్యాభ్యాసం, త్వరలో మెగా డిఎస్సి వేస్తాం, మూతపడిన స్కూళ్లు తెరిపిస్తాం, త్వరలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ అన్నారు. మూతపడిన పాఠశాలలను తెరిపించి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని కూడా చెప్పారు. ఇకపోతే, గురుకుల పోస్టుల్లో గోల్మాల్ అని ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ తిలోదకాలు, జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ, పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు, నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక, ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు, అభ్యంతరాలుంటే వినతి పత్రం ఇవ్వండి అని ఇది ట్రిబ్ అధికారుల సమాధానం అంటూ ఇంకో పేపర్లో రాశారు. మరి ఏముంది చూద్దాం. గురుకుల స్కూలు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని జోనల్ పోస్టులను మల్టీ జోనల్గా నింపినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్కు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో మొత్తంగా 9 కేటగిరీల్లో, అంటే పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్స్ ఇవన్నిటిని కలిపితే మొత్తము 9,231 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ చేపట్టింది. వాటిలో అప్పుడు అప్లికేషన్లు తీసుకునేటప్పుడేమో జోన్ల వారీగా, సొసైటీల వారీగా ఆప్షన్లను ట్రిబ్ స్వీకరించింది. కానీ ప్రస్తుతం జోనల్ పోస్టుల భర్తీని అందుకు విరుద్ధంగా చేపట్టింది అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ట్రిబ్ను సంప్రదించిన కనీసం స్పందన కరువైందని వాపోతున్నారు. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలని కూడా రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్, సొసైటీలోని పోస్టులు 95% లోకల్ వారికి, 5% నాన్ లోకల్ వారికి కేటాయించాల్సి ఉంటుంది. మరి ఇక జోన్ను యూనిట్గా తీసుకున్న, జిల్లాను యూనిట్గా తీసుకున్న, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్న ఇదే నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా జోనల్ పోస్టులను భర్తీ చేసినట్టు తెలుస్తుంది. గురుకుల స్కూలు ఫిజికల్ డైరెక్టర్ పోస్టు జోనల్ పోస్టుగా నిర్ధారించారు. అన్ని జోన్లు, సొసైటీలు కలిపి మొత్తం 275 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జోన్నే కాకుండా సొసైటీని యూనిట్గా తీసుకొని పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. సొసైటీల వారీగా కాకుండా జోన్ల వారీగా చూసుకున్న నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక పోస్టు కూడా దక్కదు. కానీ ఏకంగా 6 నాన్ లోకల్ అభ్యర్థులకు ట్రిబ్ పోస్టింగ్లు ఇచ్చిందని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ 6 కూడా ఏపీకి చెందిన వారు కావడంపై బగ్గుమంటున్నారు. ఒక జోన్లో 20 పోస్టులకు పైబడి ఉంటే నాన్ లోకల్కు ఒక పోస్టు వచ్చే అవకాశం ఉంది అనేది అభ్యర్థుల వాదన. అలా చూసినా కూడా నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ ఏపీకి చెందిన 6 నాన్ లోకల్ అభ్యర్థులుగా ట్రిబ్ ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జోన్ల వారీగానే నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్లు
అవకాశం లేకపోగా జోన్లోని సొసైటీల వారీగా చూస్తే అందుకు ఎంత మాత్రం అవకాశం లేదు. కానీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఏకంగా 2 పోస్టులను నాన్ లోకల్ అభ్యర్థులతో భర్తీ చేసిందని, ఇది ఎలా సాధ్యమైందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలుంటే ఇవ్వండి ట్రిబ్ అని చెప్తున్నారు. పీడీ స్కూల్ అభ్యర్థుల ఆరోపణల నేపథ్యంలో నమస్తే తెలంగాణ ట్రిబ్ అధికారులను సంప్రదించింది. ఈ సందర్భంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిని పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే తాము అడిగితే మాత్రం ఏం సమాధానం ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు. ఈనాడు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు 33% సమాంతర రిజర్వేషన్లు అంటే హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, క్రీడాకారుల కేటగిరీల్లో ఈ మేరకు అమలు చేయనున్నట్లు తెలిపింది. మహిళలకు 33% రిజర్వేషన్లు వర్టికల్ అమలుకు గతంలో ఇచ్చిన జీవో తీసేసి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ప్రకారం పాతకాలంలో ఉన్న వర్టికల్ రిజర్వేషన్ తీసేసి ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తారన్నమాట. గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకి వస్తాయి అని చెప్పారు సీఎం రేవంత్. ఇకపోతే విషయంకు పోతే త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తాం. 3650 రోజులు అధికారంలో ఉండి ఇది రాజకీయం అయిపోతుంది. తమ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. మీరు ఉరితాళ్ళు కట్టుకొని వేలాడినా ఇంకేం చేసినా ప్రజలు మీపై సానుభూతి చూపరని అన్నారు. ఇది కూడా రాజకీయం అయిపోతుంది. ఇకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6450 పాఠశాలలను మూసివేశారని, పేదలకు విద్యను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మెగా డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుళ్ళు అది వేరైపోతుంది. 1971లో మానవ అభివృద్ధి శాఖ మంత్రిగా పివి నరసింహారావు స్వర్ణవేల్లో గురుకుల పాఠశాలలను ప్రారంభించారని, ఆ గురుకులంలో నుంచి వచ్చిన బుర్ర వెంకటేశం ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న చాలామంది ఆఫీసర్లు అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడు సీఎం నాయకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ప్రతి మెస్ ఛార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కూడా చెప్పారు. గురుకులాలను ఒకే గొడుగు కిందికి అని ఇంకో పేపర్ వాళ్ళు రాశారు. ఇకపోతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇప్పుడైనా పెరిగేనా అని చెప్పారు. మార్చి 14 వరకు దరఖాస్తుకు ఛాన్స్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే. ఇప్పుడన్నా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓటు వేయాలి, మండలి అయినా సరే లేకపోతే శాసనసభ అయినా సరే తప్పకుండా ఓటేస్తే మనకు ఇప్పుడు కాకపోతే ఒకసారన్నా న్యాయం జరుగుతుంది. బీఈడీ ప్రవేశాలకు చివరి గడువు 21. డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీల బీఈడీ ఓడిఎల్ కింద అప్లికేషన్లు అడుగుతున్నారు. పంచాయతీ కార్యదర్శి ఖాళీలు గ్రేడ్ 5 కార్యదర్శులతో భర్తీ అని రాశారు. అమరావతి నుంచి జనాభా 500 కంటే మించిన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 5 కార్యదర్శులను వీటిలో నియమించి డ్రాయింగ్, డిస్బర్స్మెంట్ అధికారులు డీడీఓ వాళ్ళను కల్పించనుంది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 కార్యదర్శులను ఉన్న అన్ని అధికారులు వీరికి వర్తిస్తాయి. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గురువారం విడుదల చేసింది. 2-3 చిన్న పంచాయతీలు సమీపంలోని పెద్ద పంచాయతీ పరిధిలోని పనిచేసే క్లస్టర్ విధానం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉంది. పెద్ద పంచాయతీ కార్యాలయ కార్యదర్శి మిగిలిన పంచాయతీలో ఉన్న పరిపాలన వ్యవహారాలు చూస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం హెడ్ క్వార్టర్ పంచాయతీలో గ్రేడ్ 1, 2, 3, 4 కార్యదర్శుల్లో ఒకరుంటారు. మిగిలిన పంచాయతీల్లో ఖాళీలను గ్రేడ్ 5 కార్యదర్శులతో అంటే సెక్రటరీతో భర్తీ చేస్తారు. ఆ పంచాయతీలకు సంబంధించిన డీడీఓ అధికారాలు వీరికి కల్పిస్తారు. ఒక పంచాయతీ పరిధిలో ఒకే సచివాలయం ఉన్న చోట ఖాళీలున్న
గ్రేడ్ 5 కార్యదర్శులతో భర్తీ చేయనున్నారు. మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ పరిధిలో 4-5 సచివాలయాలున్న మేజర్ పంచాయతీలోని కార్యదర్శి మిగతా పంచాయతీలకు డీడీఓగా ఉంటారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో కార్యదర్శులు ఉండరు. సమీప కార్యదర్శులు వీటికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఇది ఏపీ నుంచి. ఆర్సెట్ దరఖాస్తుల స్వీకరణ 20 నుంచి. అమరావతి విశ్వవిద్యాలయాల్లో PhD సీట్ల భర్తీకి ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ మేరకు ఆర్సెట్ 2023-24 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 19 లోపు దరఖాస్తులు సమర్పించాలని. ఏప్రిల్ 4 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలు కరెక్షన్లు ఉంటే చేసుకోవచ్చు. ఇకపోతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 నోటిఫికేషన్ అడుగుతున్నారు. లాస్ట్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ 23/2 వరకు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పంపిస్తే సరిపోతుంది. ఇకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఏపీలో సంక్షేమ విద్యా సంస్థలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆల్మోస్ట్ అన్నిట్లలోనే మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1264 ఖాళీలు ఉన్న విద్యా సంస్థలు. ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. గురుకులాలు, PGT, TGT, తర్వాత ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్లు, జిల్లాల వారీగా ఇట్లున్నాయి. అర్హత సంబంధిత విభాగంలో ఏమి ఉండాలి? డిగ్రీ, PG, BEd, బీపెడ్, ఎంపెడ్. ఈ క్వాలిఫికేషన్తో పాటు ఏపీ టెట్, సీటెట్లో అర్హత సాధించి ఉండాలి. వయో పరిమితి ఓసీలకు 44 ఏళ్ళు, SC, ST, BCలకు 49, దివ్యాంగులకు 54 గరిష్ట వయో పరిమితిగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. దరఖాస్తు ఫీజు 750. ఆల్మోస్ట్ అన్నిట్లలో అన్ని టౌన్లలో సెంటర్స్ ఉన్నాయి. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 21/2. ఆన్లైన్ ఎగ్జామ్ దరఖాస్తు కోసం చివరి తేదీ 22. ఎగ్జామ్ రోజు 15 నుంచి 30 దాకా పెడతారు. ఇది వెబ్సైట్ APDSC. ఇకపోతే గురుకుల అభ్యర్థులు ₹1,00,000 పూచికత్తు కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. బాండ్ ఇవ్వాలంటే. గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్ల కాల పరిమితి కోసం ₹1,00,000 పూచికత్తు సమర్పించాలని సూచించింది. పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని, గడువులోగా చేరని అభ్యర్థుల నియామకాలు రద్దవుతాయని కూడా చెప్పారు. అభ్యర్థి ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను కూడా ప్రిన్సిపల్కు సమర్పించాలని చెప్పారు. డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడి. సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 793 లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురుకుల బోర్డు రిలీజ్ చేసింది. డెమో క్లాసులు కూడా ఉంటాయి 1:2. ఈ నెల 19 నుంచి 20 తేదీలో డెమో క్లాసులు ఉంటాయి, చూసుకోండి. మే 17న పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 22. రాష్ట్రంలోని వ్యవసాయ, డిప్లొమా, పాలిటెక్నిక్ అన్నిట్లల్లో అప్లికేషన్కి డిప్లొమా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. పాలిసెట్ 2024. దీంట్లో 10వ తరగతి లేకపోతే తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేసేందుకు అర్హులు. గురువారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుంటే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 22 వరకు ఉంది. ఇది చూసుకోండి. ఇకపోతే ఇది వెబ్సైట్. ఇస్రో యువ విజ్ఞానికి దరఖాస్తుల ఆహ్వానం. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే యువ విజ్ఞాని అంటే యువిక కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఇస్రో. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని అంటున్నారు. 1 నుంచి 9th క్లాస్ వరకు చదువుతున్న వారు అర్హులు. విద్యార్థి దశలోని విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అంశాలపై అవగాహన కల్పించి తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. దానికి సంబంధించింది ఇది. ఇకపోతే 17 నుంచి TCC పరీక్షల హాల్ టికెట్లు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ సర్టిఫికేట్ TCC పరీక్షలను ఈ నెల 24 నుంచి 27 వరకు నిర్వహించడానికి ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను BSc తెలంగాణ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే సీటెట్ ఫలితాలు విడుదల ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సీటెట్ అని. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.